నమస్తే. మన దగ్గర ఇప్పుడు వెంకట్ గౌడ్ ఉన్నారు. మనం అడిగి తెలుసుకుందాం అసలు హెచ్సిలో జరుగుతున్నటువంటి భూ కబ్జాల విషయం కావచ్చు. పోలీసులు అందరూ కూడా విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసుకోవడం, వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి వ్యాన్లు ఎక్కడం, బలవంతంగా తీసుకుని వ్యాన్లు ఎక్కడం, అక్కడ ఉన్న పర్యావరణాన్ని కావచ్చు, పక్షులను అన్నింటినీ కూడా వాళ్ళు డిస్టర్బెన్స్ చేసి ఆ బుల్డేజర్ తో కూడా వాళ్ళు నెట్టడం తెలుస్తూనే ఉన్నాం. బీసీ శక్తి అధ్యక్షుడు అనమాట. మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. అయితే ఇప్పుడు హెచ్సిలో అన్ని భూదందాలు కావచ్చు, భూ కబ్జా కూడా జరుగుతూనే ఉంది. 400 ఎకరాలు దాకా వాళ్ళందరూ కూడా కబ్జా పెట్టి వాళ్ళు ఒక కాంట్రాక్ట్ గా ఇస్తున్నారు అనమాట. కాంట్రాక్ట్ ఇచ్చిన దాన్ని కూడా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ చేస్తుందని కూడా అంటున్నారు. దానికి మీరు ఏం చెప్తారు? ఉస్మాన్ యూనివర్సిటీ పిఎస్ స్కాలర్ గా, అదే విధంగా బీసీ శక్తి రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరేది ఒకటే. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీల మీద ఉన్నటువంటి భూములను కబ్జా చేయడానికి గవర్నమెంట్ పూనుకున్నది. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే యూనివర్సిటీ భూములను విద్యార్థుల కోసము, విద్య కోసము, రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం ఉన్నటువంటి ఈ భూములను కబ్జా చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి నిన్న జరిగినటువంటి సంఘటన చూసినట్లయితే అక్కడ విద్యార్థుల్ని తీవ్రంగా లాక్కొని వెళ్ళటము, మరి పోలీస్ స్టేషన్ కేసు బంధించడము, మరి ఆ విధంగా పోలీసులు నిర్బంధంగా విద్యార్థుల్ని బంధించడం అనేది మేము వ్యతిరేకిస్తున్నాం. ఇది ఎంతవరకు న్యాయమని మేము అనుకుంటాం. అదే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నమెంట్ లో కూడా ఇదే విధంగా ఉస్మానియా యూనివర్సిటీ భూములను కబ్జా చేయడానికి కోరుకున్నప్పుడు విద్యార్థులందరం కూడా ఐక్యమై దాన్ని వ్యతిరేకించాం. అదే విధంగా విద్యార్థులు కూడా అక్కడ భూములను ఆదానికి చెప్పడానికి ఆదాని కంపెనీలకి బానిసగా మారి కంపెనీలకు అప్పచెప్పడానికి ఈ గవర్నమెంట్ పూనుకుంది. కాబట్టి గవర్నమెంట్ అంటున్నారా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నారా, లేకపోతే వేరే ప్రభుత్వం అంటున్నారా? కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మనం కాంగ్రెస్ ప్రభుత్వం అంటాం కానీ వేరే ప్రభుత్వం అని అనుకో. ఇప్పుడు బీజేపీ అనేది రాష్ట్రంలో లేదు. బీజేపీ అనేది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం దీని వెనకుండి కావాలని ఇదంతా చేస్తున్నారు. తప్పకుండా దీని వెనకాల కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని తప్పకుండా మేము ఖండిస్తున్నాం. తప్పకుండా ఉన్నది. ఎందుకంటే గవర్నమెంట్ యొక్క ప్రోద్బలం లేకుండా ఏ పని జరగదు. ఎందుకు ఇట్లా చేస్తుంది అనుకుంటున్నారు? అంటే విద్యార్థులు చదువుకునే భూమి, యూనివర్సిటీ భూములు కూడా అలా తీసుకోవడం కరెక్ట్ కాదు కదా. ఈ భూములను అమ్మి ఈ భూములను వచ్చినటువంటి డబ్బుతోటి వేరే పనులు చేయడానికి, లేకపోతే దీన్ని కబ్జా ఈ డబ్బుని ఏదో విధంగా తన ఖాతాలో వేసుకోవడానికి ఇదే విధంగా జరుగుతున్న కుట్ర. ఈ కుట్రలో గవర్నమెంట్ కుట్ర ఉందని తప్పకుండా నేను తెలియజేస్తున్నా. అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సన్న బియ్యం ఇస్తున్నారని 2 రోజులు నిన్న హుజూర్నగర్ లో జరిగిన ఒక సభలో కూడా రేవంత్ ముఖ్యమంత్రి గారు చెప్పారనమాట. ఏమని సన్న బియ్యం ఇస్తున్నాం అని చెప్పి అంటున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం ప్రమేయం లేనిది సన్న బియ్యం వడ్లకు కూడా 40 రూపాయలు కేజీ, 40 రూపాయలు అంటే 40 రూపాయలు 40 రూపాయలు వాళ్ళు ఇస్తారు, 10 రూపాయలు వీళ్ళు ఇస్తారని ఉంటది. కాకపోతే వాళ్ళు ఎక్కడ కేంద్ర ప్రభుత్వం గురించి చర్చ చేయలేదన్నమాట. పేరు కూడా తీసుకురావాలి. దాని గురించి మీరు ఏం చెప్తారు? ఈ సన్న బియ్యం అనేది పథకం అనేది కొత్తగా ఉన్నటువంటి ప్రభుత్వం పథకం ఏం కాదు. ఈ యొక్క బియ్యం అనే పథకం కేంద్ర ప్రభుత్వం దానికి 10% నిధులు కేటాయిస్తుంది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం మిగతాది పెట్టుకుంటుంది అన్నమాట. దీన్ని ఈ యొక్క సన్న బియ్యం అనేది బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా వచ్చినాయి. కానీ ఈ యొక్క సన్న బియ్యం అనే పదాన్ని ఎక్కువగా ఫోకస్ చేయడానికి మేము ఇస్తున్నాము, మేము పేదలను ఆదుకుంటున్నాము, పేదలకు అన్నం మేము పెడుతున్నామని వీళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు తప్ప దీనివల్ల ఏమి జరిగేది లేదు. ఉన్నటువంటి దొడ్డి బియ్యాన్ని సన్న బియ్యంగా మార్చి ఇవ్వడానికి గవర్నమెంట్ డబుల్ పాలసీ చేసి ఇస్తున్నారు. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఇచ్చారు. అదే విధంగా కేంద్రం కూడా ఈ బియ్యం కేంద్రం తీసుకొచ్చిన పథకం ఇది. కేంద్రం యొక్క పేరును వాడుకోకుండా ఈ గవర్నమెంట్ ఈ సన్న బియ్యం ఇస్తున్నామని ఎక్కువగా ఫోకస్ చేస్తుంది తప్ప దీనివల్ల ఒరిగేది ఏం లేదు. అంటే బీజేపీ, బీఆర్ఎస్ రెండు కూడా కుమ్మకి కూడా అక్కడ హెచ్సి భూముల దగ్గర కూడా వీళ్ళని కావాలని ఒక ముఠాన్ని పెట్టి చేస్తున్నారని కూడా అంటారు. దాంట్లో ఎంతవరకు నిజం ఉన్నారు? ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్ ఒకటైందనేది అంతర్గతంగా ఉన్నటువంటి వ్యవహారం, అది మనకు తెలియదు. కానీ మనం చూసేది ఎవరంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉందో వాళ్ళ మీదనే మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళే ఈ యొక్క ఈ పనిని చేస్తున్నారు. గవర్నమెంట్ తోటి ఈ యొక్క భూములు కబ్జా జరుగుతున్నాయి. ఆదాని కంపెనీకి అప్పచెప్పడానికి పూనుకున్నటువంటి
ఒక ప్రైవేట్ సంస్థకి ఇస్తున్నారా అని అంటున్నారా? ప్రైవేట్ సంస్థకి ఈ భూములు ఇవ్వడానికి ఈ గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. అందుకనే విద్యార్థులు అడ్డుకుంటా అంటే విద్యార్థుల్ని డోజులతోటి మరి ఇబ్బంది పెట్టుకుంటూ నిన్న వాళ్ళని ఆడపిల్లలను కూడా ఆడపిల్లలను కూడా గుంజపోయే పరిస్థితి మనం చూసినాము. ఇది తప్పకుండా ఈ యొక్క అంశాన్ని వెనక్కి తీసుకొని విద్యార్థులకు న్యాయం చేసి విద్యార్థి పక్షాన గవర్నమెంట్ ఉండాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఇప్పుడు బీసీ కులగణన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే బీసీ కులగణన గురించి కూడా మనం చూసుకోవచ్చు. 42% రిజర్వేషన్ అని చెప్పారు. అంటే ఇంతకు ముందు 2011 ఆ టైంలో జరిగిన రిజర్వేషన్ అంటే లెక్కింపులో బీసీ లెక్కింపులో 52% వరకు ఉన్న బీసీలు ఇప్పుడు 42%కు పడిపోవడానికి గల కారణం ఏంటి? అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది? దీంట్లో ఎంతవరకు తగ్గించడానికి 22 లక్షల మంది తగ్గించడానికి కూడా వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రయత్నించిందని చెప్తున్నారు. దానికి మీరు ఏమంటారు? బీసీ కులగణన చేయటం సంతోషకరమైన విషయం. కాబట్టి బీసీ కులగణనలో కొన్ని అవకతవకలు జరిగినాయి. అయినప్పటికీ కూడా 56% చూపెట్టారు. మేము స్వాగతిస్తున్నాం. సరే, కొంతవరకు అవకతవకలు జరిగినప్పటికీ 56% చూపెట్టారు కాబట్టి మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అదే విధంగా 42% స్థానిక ఎన్నికల్లో విద్యా ఉద్యోగాల్లో ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా మీరు చెప్పారు. కాబట్టి మేము తక్షణమే అడిగేది ఏంటంటే 42% అనేది మీరు చేసి ఆ కేంద్రానికి పంపించి 9వ షెడ్యూల్లో దాన్ని చేర్చాలని మీరు అంటున్నారు. అంటే ఇంతకు ముందే 1986లో ఎన్టీ రామారావు గారు 44% రిజర్వేషన్లు బీసీలకు కల్పించి తక్షణమే విద్యా ఉద్యోగాల్లో కల్పించిండు. ఆ సమయంలో చాలా మందికి ఉద్యోగాలు వచ్చినాయి. మేము కూడా కోరుకునేది అంటే 42% అనేది వచ్చే నోటిఫికేషన్ లో తప్పకుండా ఇంప్లిమెంట్ చేసి వెంటనే ఉద్యోగాలు నింపండి. ఆ తర్వాత 9వ షెడ్యూల్లో చేరుస్తారా, ఫెయిల్ అయిద్దా, పాస్ అయిద్దా, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసిన తర్వాత విషయం. ఎన్టీ రామారావు ఏ విధంగా అయితే చేసిందో 44% తక్షణమే అదే విధంగా తక్షణమే వచ్చే నోటిఫికేషన్ లో మీరు అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం. అంతేగాని మేము తాంబూలం ఇచ్చాం తన్నుకు సావండి అని చెప్పేసి మీరు కేంద్రం మీద నెట్టాల్సిన అవసరం లేదు. కేంద్రం మీద నెట్టి దీన్ని ఫెయిల్యూర్ చేయాల్సిన అవసరం లేదు. ఫెయిల్యూర్ అయిద్దా కాదనే తర్వాత విషయం. మీరు తక్షణమే వచ్చే నోటిఫికేషన్ లో 42% విద్యా ఉద్యోగాలకి అవకాశం కల్పించాలి. అదే విధంగా 42% స్థానిక ఎలక్షన్లో బీసీలకు అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.